యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, యూదా ఇశ్రాయేలు రాజులైన 42 రాజుల చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాం కదా! ఈరోజు యూదా ఇశ్రాయేలీయుల 41వ రాజు, ఇశ్రాయేలీయుల 18వ రాజు అయిన పెకహు రాజు పరిపాలించిన కాలం 20 సంవత్సరాలు. మొదటిగా పెకహు వంశావళి చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనం, అలాగే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1, 4 వచనాలు, అలాగే 8వ అధ్యాయం 5, 6 వచనాల ప్రకారం రెమెల్య కుమారుడు పెకహు. ఇతను పెకహ్య రాజ్యంలో ఉన్నతాధికారి. పెకహు వీరి సాక్ష్యములను బట్టి వీరికి బాబేల్ అని, బబులోన్ అని నామకరణం చేయటం ఎంతైనా మంచిది. రెమెల్య వంశావళి వివరాలు పూర్తిగా మనకు తెలియదు. ఇశ్రాయేలు రాజుల చరిత్రలో కుటుంబ వివరాలు, వంశావళులు కానరావు అనే విషయము మనకందరికీ విషాదమే. రెండవది చూసినట్లయితే పరిపాలన. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం ప్రకారం పెకహు సోమ్రెన్లో ఇశ్రాయేలు వారిని 20 సంవత్సరములు పరిపాలించాడు. మనహేము తర్వాత ఇతని కంటే ఎక్కువ కాలం పరిపాలించినది పెకహునే. అధికారమునకు బలవంతంగా వచ్చాడు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడినట్లు పెకహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 70 మందితోనూ, అర్గోబుతోనూ, అరిహేనుతోనూ కలుసుకొని సోమ్రెలోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతని చంపి పెకహ్యాకి మారుగా రాజైనాడు. ఇతడేమి ధైర్యశాలి కాదు, ఎందుకంటే ఇతను ఏ పని పూనుకున్ననో ఇతనికి ఇతరుల సహాయం కావాలి. ఒంటరిగా వెళ్ళలేడు. గిలాదు మున్నాగు వారితో కలిసి పెకహ్యాను హత్య చేయటమే కాదు, సిరియాను కలుపుకొని యూదా వారి మీదికి దండయాత్ర చేసినాడు. ఈయన కాలంలో యెషయా గ్రంథం 7వ అధ్యాయం 8, 9 వచనాల్లో చెప్పబడినట్లు దమస్కు సిరియాకి రాజధాని. దమస్కునకు రెజీను రాజు 65 సంవత్సరములు కాక మునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. సోమ్రేను ఎఫ్రాయిమునకు రాజధాని. సోమ్రేనునకు రెమల్య కుమారుడు రాజు. అధికారం బాగానే ఉన్నది గాని వీరు ఆధ్యాత్మిక విలువలు గలవారు కారు. ఇతని పరిపాలన కాలంలో యూదారాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజులున్నారు. పెకహు గర్విష్టి, ప్రజలకు ఏమాత్రం ఇష్టమైన వాడు కాదు, స్వార్థపరుడు. ఇట్టి వారిని గురించి అపోస్తులైన పౌలు 2వ తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2, 5 వచనాల వరకు చూసినట్లయితే 19 అపవిత్రమైన గుణాలు గురించి వ్రాయబడి ఉంది. ఇవన్నీ పెకహులో నున్నవి. షాజహాన్ తన భార్య ముంతాజుకి ఒక గొప్ప సమాధిని కట్టించాడు, అనగా తాజ్ మహల్. ఇది పాలరాతి కట్టడ. ఇతనికి తన భార్య అంటే వల్లమల్లిన ప్రేమ. అందుకు జ్ఞాపికగా తాజ్ మహల్ కట్టాడు. ఇలాంటి కట్టడ ప్రపంచంలో ఎక్కడ కట్టకూడదు అనేది షాజహాన్ తీర్మానం. వేళ ఎవరైనా వీరి ద్వారానే కట్టిస్తారేమోనని తాజ్ మహల్ కట్టిన వారి బొటన వేలును నరికించాడు. అధికారం మంచిదే గాని ఇతరుల స్వేచ్ఛను భంగపరచకూడదు కదా. పెకహుకి ఇలాంటిది ఏమీ పట్టదు. పరిపాలనలో యెహోవా దేవుని ఆశీర్వాదములు ఉండాలి. అప్పుడే ప్రాకారములు పటిష్టముగా ఉంటాయి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం ప్రకారం పెకహు యెరోబాము పాపములను అనుసరిస్తూనే వచ్చాడు. ప్రసంగి 9వ అధ్యాయం 18వ వచనంలో చెప్పబడినట్లు పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. యెరోబాము దగ్గర నుండి ప్రారంభమైన దూడల పూజ ఇశ్రాయేలు రాజులు ఒక్కొక్కరు అనుసరిస్తూనే ఉన్నారు. దేవుని ఆజ్ఞలు పాటించేవారు పరలోకపు ప్రతిబింబాలు, కానీ వీరికి అది మృంగుడు పడటం లేదు. పెకహు 20 ఏండ్ల పరిపాలన న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో సాంసోను పరిపాలనను సూచిస్తుంది. కానీ పెకహు సాంసోన్ అంతటి సాహసి, ఆధ్యాత్మిక విలువలు కలవాడు కాదు. మూడవది చూసినట్లయితే యూదా మీద అధికారం. పెకహు కాలంలో యూదా రాజుల పరిస్థితి అంతంత మాత్రమే. ఆ సందర్భంలో ఇశ్రాయేలు రాజులే పర్వాలేదనిపిస్తుంది. కనుక యూదా వారి మీదికి ఇశ్రాయేలు రాజును దేవుడు పురికొల్పించాడు. యూదా మీద ఇశ్రాయేలు అధికారం చూడండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 37వ వచనంలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్య కుమారుడైన పెకహును యూదా దేశం మీదికి పంపనారంభించాను. యోతాము రాజు కాలం. అలాగే అందులో 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 5, 6 వచనాలు, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన రెమెల్య కుమారుడగు పెకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడ నున్న ఆహాజు పట్టణమును ముట్టడి వేసిరి గాని అతని జయింపలేకపోయిరి.
ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలాతును మరల పట్టుకొని సిరియనుల వశం చేసి ఏలాతు నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలాతు పట్టణమునకు వచ్చి కాపురముండ్రి. ఇది 2వ రాజుల గ్రంథం 28వ అధ్యాయం 6-8 వచనాల వరకు గల భాగాల్లో రెమెల్య కుమారుడైన పెకహు యూదా వారిని హతమార్చి విస్తారమైన సొమ్మును దోచుకున్నాడు. ఈ నేపథ్యంలో యూదా రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరును ఆశ్రయించాడు. తద్వారా రెజీనును పెకహును తాత్కాలికంగా అష్షూరు రాజు మందలించినట్లు చూడగలం. తద్వారా యూదాకు కాదు అష్షూరు రాజుకే మేలైనది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 20 వచనంలో చెప్పబడినట్లు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు అతని యొద్దకు వచ్చి ఆహాజు వద్దకు వచ్చి బాధపరచనే గాని బలపరచలేదు. చివరకు యూదా మీద ఇశ్రాయేలు అష్షూరు అధికారం చేశారు. 4వది దాసులుగా. ఇశ్రాయేలు రాజైన పెకహు ధర్మశాస్త్రంను అనుసరించలేదని చెప్పాలి. ఎందుకంటే లేవియాకాండం 25వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడినట్లు నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. ఇర్మియా 34:8లో యూదుల చేత యూదులు కొలువు చేయించుకొనకూడదు. కానీ పెకహు చేసిన పని ఏమిటి? 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనంలో యూదా వారిని చెరపట్టుకొని పోయి దాసులుగా దాసురాండ్రనుగా చేసుకొన్నాడు. క్షమాపణ గుణము లేదు. అదే వంశంలో రాజైన సొలొమోను ధర్మశాస్త్రంను ఎలా అనుసరించాడో గమనించండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 8 అధ్యాయం 9వ వచనంలో ఇశ్రాయేలీయులలో ఒక్కరినైనను తన పని చేయుటకు దాసులుగా నియమించలేదు గాని వారికి తన రాజ్యంలో అధిపతులుగా పదవులు ఇచ్చాడు. పెకహు రాజు యూదా ప్రజలను దాసులుగానే చూచాడు. దీనిని బట్టి పెకహు గర్వం బయటపడింది. సహోదరులు సహోదరులే కదా. 1 పేతురు 2వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి. ఈ ప్రేమ పెకహులో లేదు, దేవుడు పెకహులో లేడు. 5వది ప్రవచనాలు. రాజైన పెకహు కాలంలో ప్రవక్తలైన యేషయా, ఇర్మియాల ప్రవచనాలు గమనార్హం. యూదా ఇశ్రాయేలు పూర్తిగా చెడిపోయిన దినాలవి. వీరి ఆధ్యాత్మిక జీవితాల్లో నిర్వీర్యం. ఇట్టి సందర్భంలో దేవుడు తన ప్రజలకు ఎండిన భూమిలో నీళ్లు పోసినట్లు ప్రవక్తల ద్వారా చక్కటి ప్రవచనాలు చెప్పబడినవి. దీనిలో మొదటిది ఇర్మియా 50 అధ్యాయం 17వ వచనంలో ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపటి బబులోను రాజు నెబుకద్నెజరు వారి ఎముకలను నలగొట్టెను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అను పేరు పెట్టుదురు. మరియు యెషయా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కలు వ్యాపకము, దేశ వైశాల్యం అంతటను వ్యాపించెను. ఈ రాజు కాలంలోనే ప్రవక్తల ప్రవచనాలు ఇశ్రాయేలు యూదా ప్రజలందరికీ ఊరటనిచ్చాయి. యేసురాజు సాక్షాత్కరించటం లోకమంతటా హర్షణీయం. హల్లెలూయా. మనముది 6వది చూసినట్లయితే దుష్ట సాంగత్యం, మరణం. సిరియా రాజైన రెజీనుతో పెకహు స్నేహం, అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరుతో యూదా స్నేహం, ఇదంతా గుడ్డివాడు తోడైనట్లుగానే ఉన్నది. వీరి స్నేహం చైనా దేశంలోని గోడ పొడుగులాగా ఉంది. ఇది శరీర స్నేహం, ఆత్మీయ బంధం కాదు. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు పూలు యూదానే కాదు ఇశ్రాయేలీయుల 8 పట్టణములను స్వాధీనపరుచుకున్నారు. ఇశ్రాయేలు రాజుకి యూదా మీద పగ ఎందుకు? యూదాకి అష్షూరుతో సహవాసం ఎందుకో దీని ఫలితం చూడండి. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో మరణమే కనిపిస్తుంది. ఏలా కుమారుడైన హోషేయ అష్షూరు సహాయంతో రెమల్య కుమారుడైన పెకహు మీద పడి చంపాడు. అలాగే 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో అష్షూరు చేతిలో రెజీను కూడా హత్య చేయబడ్డాడు. ఇక యూదాను దోచుకున్నాడు. ఇదంతా చూస్తూ ఉంటే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడాలి. దానికి బదులు నీతిమంతుల ఆస్తి పాపాత్ముల వశమైంది. మనం ధ్యానించినది పెకహు రాజు గురించి. ఇతడు తన సహోదరులైన యూదా మీద విజయం పొందాడు గాని సాతాను మీద విజయం పొందలేదు. ఇశ్రాయేలు న్యాయాధిపతి అయిన సామ్సోను
లోకంతో స్నేహం చేసి చివరకు మరణంలో విజయం పొందాడు గాని పెకహు మరణం అసహ్యం. సమాధి వివరాలు లేవు. యేసే మార్గము సత్యము జీవము. ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరందరూ రక్షింపబడుదురు. ఆమేన్.